అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరికీ మనందరి స్లాట్ హర్రర్ జర్నీలోకి స్వాగతం. ఈ మధ్యకాలంలో చాలా విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. అట్లాగే భయానక అనుభవాలు నేను చెప్తూ వస్తున్నాను. మీరు చక్కగా స్పందిస్తున్నారు, నిజాల్ని అంగీకరిస్తున్నారు, చక్కగా ఫాలో అవుతున్నారు. అందుకు సర్వదా ధన్యవాదాలు. ఇంకా నేను కోరుకుంటున్నది, ఇంకా వ్యూయర్షిప్ని పెంచండి, అలాగే లైక్స్ని పెంచండి, వ్యూయర్షిప్ని పెంచండి, మరింత మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్స్ని ముందుకు నడిపించండి. సో ఇప్పుడు నేను చెప్పబోయేది, దయచేసి గుండె నీరసం ఉన్నవాళ్ళు, హార్ట్ పేషెంట్స్, చిన్న విషయాలకే బీపీ రైజ్ అయిపోయే గుణం ఉన్నటువంటి హై బీపీ పేషెంట్స్, తర్వాత గర్భిణీ స్త్రీలు, ఇటువంటి వాళ్ళు దయచేసి చూడొద్దండి. ఎందుకు అనంటే విషయం ప్రమాదకరంగానే ఉంటుంది, భయానకంగా కూడా ఉంటుందండి. సాధ్యమైనంత వరకు నేను సరళంగానే చెప్తాను, కానీ చిన్నపిల్లలు మాత్రం ఇది చిన్నపిల్లల కోసం కాదు, ఎట్టి పరిస్థితుల్లో చూడొద్దు. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ భయానక సంఘటన మహానగరం హైదరాబాద్లో నట్టనాడి బొడ్డులో ఉండే పంజాగుట్ట శ్మశానంలో జరిగిందండి. పంజాగుట్ట శ్మశాన వాటికలో మేము ఎదుర్కొన్న ప్రమాదకర సంఘటన ఇది చెప్తున్నాను. బీ రెడీ, ఫీల్ ద ఫియర్. సంవత్సరంలో ఒక పెళ్లి కోసం నేను హైదరాబాద్ రావడం జరిగిందండి. అప్పుడు నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. పెళ్లి కోసం హైదరాబాద్ వచ్చిన వాళ్ళం, మాకు ఇచ్చినటువంటి విడిదిలో మేమందరం ఉన్నాము. అయితే ఆ విడిది కూడా ఎక్కడ ఏంటి అప్పుడంతగా నాకు పెద్దగా ఊరి మీద పెద్ద ఐడియా ఏమీ లేదండి. నాకు ఏదో సహాయంగా ఉంటుందని నాతో పాటు ఒక అమ్మాయిని తెచ్చానండి. నాతో పాటు ఒక అమ్మాయిని, తెలిసిన అమ్మాయిని తీసుకొస్తే ఇద్దరం, ఇంకా మా బంధువులు అందరూ ఉన్నారులేండి, అందరూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మాకిద్దరికి ఒక అకామిడేట్ చేశారు, ఒక రూమ్ అకామిడేట్ చేశారు. ఆ విడుదల మేము ఉన్నాం. అయితే మేమున్న ఆ అపార్ట్మెంట్స్కి, అంటే అపార్ట్మెంట్స్ ఇచ్చారండి, అపార్ట్మెంట్స్కి కరెక్ట్గా మేము పడుకున్న గది కిటికీకి మేకులు కొట్టి ఉన్నాయండి. సో మేకులు కొట్టి ఉన్నాయి అని అంటే నాకు తెలిసిన విషయమే. అంటే మేకులు ఎందుకు కొడతారో నాకు తెలుసు, బట్ అక్కడ ఎందుకు కొట్టారో నాకు తెలియదు. అయితే మేమిద్దరం వచ్చేసాము. నాతో పాటు ఇంకొక ఆవిడ కూడా, పెద్ద ఆవిడ వచ్చి ఉన్నారు. ముగ్గురం వచ్చాము. ఎవరు పక్కల మీద వాళ్ళు శుభ్రంగా సర్దుకుని రెస్ట్ తీసుకుని పెళ్లి కబుర్లు మాట్లాడుకుంటున్నాం. అప్పుడు సమయం సాయంకాలం 7 గంటలు అయిందండి. 7 గంటలు అయితే ఆ అమ్మాయి అంది, నాతో పాటు వచ్చిన అమ్మాయి అంది, నేను వెళ్ళి మనకి ఏదైనా తినడానికి పట్టుకొచ్చేస్తాను. ఇందాక పెళ్లివారి ఇంటి నుంచి బూరెలను ఇంకేదో మరో పదార్థం పట్టుకొచ్చాను, పులిహోర అనుకుంటా, బూరెలు పులిహోర పట్టుకొచ్చాను. అది మనకు సరిపోదు కాబట్టి ఇక్కడే కిందన ఏదో టిఫిన్ పార్లర్ ఉంది, అక్కడికి వెళ్ళి నేను ఏదైనా టిఫిన్స్ కూడా తీసుకుని వచ్చేస్తాను, మన ముగ్గురికి సరిపోతే ఇంకా రేపు పొద్దుట అక్కడికి వెళ్ళిపోతాం, పెళ్ళి ఇంటికి వెళ్ళిపోతాం కాబట్టి ఇంకా గొడవలేదు, మీరు మాట్లాడుకుంటూ ఉండండి అక్క, నేను వచ్చేస్తానని చెప్పేసి తను బయలుదేరిందండి, కిందకి వచ్చింది. అప్పుడు చాలా చలిగా ఉందండి. అది డిసెంబర్ అనుకుంటా, డిసెంబర్ అనుకుంటా. అప్పటికే నేను యూరోప్ వెళ్ళి వచ్చేసిన తర్వాత డిసెంబర్లోనే విపరీతమైన చలిగా ఉంది ఆ సంవత్సరం. మేమిద్దరం, నాతో పాటు వచ్చిన పెద్ద ఆవిడెవరో నాకు తెలియదు, కానీ మాతో పాటు ఉంటానని వచ్చేసారు ఆవిడతో కూర్చొని మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నాం. ఈ అమ్మాయి బయటకు వెళ్ళిందండి. అన్ఫార్చునేట్లీ మేము ఉంటున్న పోర్షన్కి అదొకటి కిటికీ అండి. ఆ కిటికీ ఎందుకు మేకులు కొట్టి ఉంచారో నాకైతే అర్థం కాలేదు. ఎందుకు కొడతారో నాకు తెలుసు, ఏదైనా నెగటివ్ ఇష్యూస్ ఉన్నప్పుడు కొడతారు మేకులు, కానీ అప్పుడు ఎందుకు కొట్టారనేది నాకు తెలియదు. కొత్తగా కొట్టినట్టు చెక్కలు అవి మెరుస్తున్నాయి, పాతదేం కాదు, అది కొత్తదే. ఇంకా నేను అక్కడ మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకా 7 గంటలకు అమ్మాయి వెళ్ళింది. నేనేమో బ్లాక్ టీ ఫ్లాస్క్లో చేసుకుని తాగి చూస్తున్నానేవో మాటల కబుర్లో పడిపోయామండి మేము. 9 అయింది, ఆ అమ్మాయి ఇంకా రాలేదు.
టిఫిన్లు పట్టుకుని వస్తానని వెళ్ళిన అమ్మాయి ఇంకా రాలేదేంటి అని నేను అకస్మాత్తుగా ఆవిడ్ని గుర్తుకొచ్చింది, నాకు సడన్గా గుర్తుకొచ్చింది. నాతో పాటు ఉన్నామని నేను అడిగానండి. అడిగి ఆంటీ ఏంటి ఇంకా ఈ అమ్మాయి రాలేదు? శారద అమ్మాయి పేరు. శారద ఏంటి ఇంకా రాలేదు అని అంటే, అవును శారద రాలేదు ఏంటండి, నేను కూడా చూసుకోలేదు అంది ఆవిడ. నేను కూడా చూసుకోలేదు అంటే వెంటనే సరే నేను చూసి వస్తాను, మీరు ఓ పని చేయండి, మీరు ఆవిడ కొంచెం వయసులో పెద్ద, ఆవిడ 60 దాకా ఉంటాయి ఆవిడకి, మీరు ఈ బూరెలు పులిహోర మీరు తినేయండి, తను ఎలాగో టిఫిన్ తెస్తుంది కదా మేము ఇద్దరం తింటాంలేండి, మీరు తినేసి తెలుపు పెట్టుకుని ఉండండి నేను వస్తాను అని చెప్పాను. అంటే నేను ఒక్కదాన్ని నేను ఇక్కడ ఉండను, నాకు భయం అని. అయ్యో భయం ఎందుకండి, ఇక్కడే ఉండండి నేను వస్తానని చెప్పేసి లిఫ్ట్ పని చేయట్లేదు. పని చేయకపోతే మెట్ల మించి దిగొచ్చాను. మెట్ల మించి దిగొచ్చి మెట్లంతా చూసుకుంటూ వస్తున్నాను, ఎక్కడైనా అమ్మాయి కానీ కూర్చొని ఫోన్ ఏదైనా మాట్లాడుకుంటుందేమో అని. ఏమీ లేదండి, ఏమీ లేదు, నాకు ఎక్కడ ఏమీ కనిపించలేదు. అక్కడ అపార్ట్మెంట్ వాచ్మ్యాన్ అడిగితే అతను కూడాను నేను చూడలేదమ్మా అన్నాడు. నాకు తెలియదండి అన్నాడు. తెలియదండి అని అంటే సరేలే అనేసి బయటకు వచ్చి అక్కడ ఒక టిఫిన్ సెంటర్ ఉంది, మేము వస్తున్నప్పుడు చూసాం, అక్కడ టిఫిన్ సెంటర్ ఉంది. ఆ టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి చూశాను. టిఫిన్ సెంటర్ దగ్గర ఏమీ లేదు, ఫుల్ రష్ ఉంది. టిఫిన్ సెంటర్ అయితే ఫుల్ రష్గా ఉంది, అక్కడైతే ఏమీ లేదు. ఈ అమ్మాయి నాకు ఎక్కడా కనిపించలేదు. ఇదేంటిది మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ అమ్మాయి, అసలు నాకు అర్థం కాదు అని అలా అనుకుంటూ అలా చూసుకుంటూ వస్తున్నానండి. అక్కడ ఒక పెద్దేవో ఒక బిల్డింగ్ మెటీరియల్ పోగులు పోసినట్టుగా ఉన్నాయండి. పోగులు పోసినట్టుగా ఉండి ఆ పక్కనేమో ఒక చిన్న కాంపౌండ్ లాగా ఉండి అక్కడికి ఇలా వెళ్ళడానికి ఏదో సన్నటి దారి లాగా ఉండి ఏదో సమ్ ఏర్పాట్లు ఉన్నాయి. ఏర్పాట్లు ఉంటే అక్కడ వస్తున్న వాసన నన్ను ఆకర్షించింది. అదేనండి దెయ్యపు వాసన. దెయ్యపు వాసన అని ఒకటి ఉంటుంది, మీకు తెలుసో లేదో. దెయ్యాలు ఉంటే అక్కడ ఒక వాసన ఉంటుంది. ఆ దెయ్యపు వాసన ముక్కుపొటాలకు సోకింది. ముక్కుపొటాలకు సోకి టక్కన నా దృష్టి అటు డైవర్ట్ అయింది. డైవర్ట్ అయ్యి చూస్తే అది శ్మశాన వాటిక, పంజాగుట్ట శ్మశాన వాటిక అనమాట. ఓహో అదే సంగతి అనుకుని అటువైపు వెళ్దాం అనుకుని నాకెందుకు వచ్చిన గొడవ, ఈమె అందులోకి ఎందుకు వెళ్తుంది, వెళ్ళదు కదండి అని నా చేతిలో సెల్ తీసుకుని ఆమె నెంబర్కి కాల్ చేయడం మొదలుపెట్టాం. కాల్ చేయడం మొదలు పెడితే ఎక్కడో వింటున్నట్టు అనిపిస్తుంది నాకు. ఆ రింగ్ ఎక్కడో వినపడుతున్నట్టు, దూరం నుంచి వినపడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎక్కడుంది అసలు ఈ అమ్మాయి అని అనుకుని మాటికి రింగ్ చేస్తూ అక్కడే నిలబడి కీన్ అబ్జర్వేషన్ వింటున్నానండి. నేను వింటుంటే కొంతసేపటికి శ్మశాన వాటిక గోడకి అవతల వైపు నుంచి ఆ సౌండ్ వస్తున్నట్టుగా నేను గుర్తించాను. గుర్తించిన తర్వాత అసలు అందులోకి ఎందుకు వెళ్ళింది ఈ అమ్మాయి అని అనుకుని నెమ్మదిగా శారదా అని పిలిచానండి. పలకలా, అది ఎవరు పలకలా. మళ్ళీ శారదా అని పిలిచాను, పలకలేదు. అయితే ఆ చలికి అనుకుంటా కొంచెం రష్ తక్కువగా ఉంది అటు సైడ్. బహుశా శ్మశానం అని తక్కువ ఉందో నాకైతే తెలియదు, మామూలుగానే ఉంది. మామూలుగా బళ్ళు వాళ్ళు కార్లు వాళ్ళు వస్తున్నారు పోతున్నారు, ఎవరు అక్కడ ఆగట్లేదు, వెళ్ళిపోతున్నారు. నేనైతే మాత్రం నెమ్మదిగా అటువైపు అడుగులు వేసుకొని వెళ్ళి చూశానండి. తొంగి చూస్తే అక్కడ రైట్ సైడ్ అనుకుంటా ఒక చిన్న బిల్డింగ్ లాగా ఉంది, అక్కడ ఆఫీస్ అనుకుంటా. ఎవరో ఒక అతను కూర్చుని ఉన్నాడు. కూర్చుని ఉంటే నేను అడిగాను, ఏమండి ఇటు ఎవరైనా లేడీ వచ్చిందండి, ఎవరైనా అమ్మాయి వచ్చిందా ఇటువైపు అని అడిగాను. అడిగితే అన్నాడు. ఏమంటే రఫ్గా చెప్పాడు అనుకున్నాను, ఊరుకున్నాను. అంటే కాటికాపరి అనుకుంటా అతను. ఊరుకున్నాను. కొంతసేపు అయిన తర్వాత మా ఫ్రెండ్ సెల్ ఫోన్ ఇక్కడ మోగుతోంది చూసుకోండి అన్నాడు. అంటే జస్ట్ అలా లోపలికి వచ్చి చూస్తే ఆ సెల్ ఫోన్ అక్కడ పడిందండి, మూలకి, కాంపౌండ్ వాళ్ళ మూలకి సెల్ ఫోన్ పడింది. వెళ్ళి చప్పుకుని సెల్ ఫోన్ తీసుకుని చూశాను. నా కాల్స్ అన్నీ ఉన్నాయి, రికార్డ్ కాల్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా కాల్ రింగ్ అవుతోంది. అక్కడ టిఫిన్ ప్యాకెట్ పడి ఉంది. అప్పుడు నాకు ఆ కాటికాపర్ మీద డౌట్ వచ్చిందండి. వెళ్ళి అడిగాను నేను, నిజం చెప్పు, ఎవరైనా వచ్చారు అమ్మాయి అని. ఆ అమ్మాయి రూపురేఖలు వర్ణించి అడిగాను, ఇంత పొడవు ఉంటుంది, ఎంతలా ఉంటుంది, వచ్చిందా ఎవరైనా అంటే, రాలేదని చెప్తున్నాను కదండి, మాకేం అవసరం, ఎవరు ఎక్కడుంటే మాకేం అవసరం, రాలేదని ఒకసారి చెప్తే మీకు అర్థం కాదా అని విసుక్కున్నాడు అతను. వస్తే చెప్తాలండి, ఎక్కడ ఉంటున్నారు మీరు అని అడిగాడు. అవన్నీ నీకెందుకు కానీ, నేను ఒకసారి లోపల చూడొచ్చా అని అడిగాను నేను. ఇప్పుడు అవేం కుదరవు, 9:30 అయింది, వెళ్ళిపోండి అని అన్నాడు. అంటే ఎందుకు కుదరవు, అమ్మాయి కనిపించట్లేదంటే అర్థం కావట్లేదా, పోలీసులకు ఫోన్ చేయాలా, ఎందుకు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అని అడిగితే పోలీసులు అనగానే కొంచెం దిగొచ్చాడు అతను. దిగొచ్చి ఏం చూస్తారండి, ఏం చూస్తారు,
చూడండి అక్కడ ఇవాళ రష్ ఎక్కువ ఉంది అన్నాడు. అంటే కాలుతున్న శవాల తాలూకా లిస్ట్ అనమాట. ఇవాళ రష్ ఎక్కువ ఉంది, మీకు ఎందుకు అవన్నీ, ఆడవాళ్ళగా ఉన్నారు కదా, వెళ్ళిపోండి, వెళ్ళిపోయి రేపు రండి అన్నాడు. రేపు రావడం ఏంటి, వచ్చిన అమ్మాయి టిఫిన్ పొట్లాల ప్యాకెట్ అక్కడ పడి ఉంది, ఆమె మొబైల్ అక్కడ పడి ఉంది. అంటే ఆ అమ్మాయి శ్మశానంలోనే పడింది, ఎక్కడ పడిపోయిందో తెలియదు. పెద్ద శ్మశానం అండి, చాలా పాతది, పెద్దది. ఇది వెతకాలంటే ఎలా? ఈలోపు అక్కడ ఉన్న ఆవిడ ఏమన్నా టెన్షన్ పడుతూ ఉంటారు, పెద్ద ఆవిడ. ఇది పని కాదనుకొని ఆ టిఫిన్ పొట్లాలు అక్కడ వదిలేసి, కుక్కలేవో ఉన్నాయి ఒకటో రెండో, వాటికి పడేసి ఆ మొబైల్ తీసుకుని జాగ్రత్తగా అంతా చూసుకుంటూ, సరే సెల్ ఫోన్ ఏంటిది, టార్చ్ లైట్ పట్టుకొని వద్దాము, ఎవరినైనా అడిగి తీసుకుని వద్దామని చెప్పి, నా ఎక్విప్మెంట్ అయితే ఏమీ లేదండి, పెళ్ళికి వచ్చాను కదా నేను, అవన్నీ నాకెందుకు, వచ్చి మళ్ళీ సూరమంటూ పైకి వచ్చానండి. పైకి వచ్చేటప్పటికి లోపల ఆవిడ ఉన్నారు. అదేంటి అమ్మాయి లేదా అంటే, లేదు, మరి అమ్మాయి సెల్ ఫోన్ తెచ్చారేంటి మీరు అని అడిగింది ఆవిడ. అబ్జర్వేషన్ అడిగితే, ఏం లేదు, వెళ్తూ వెళ్తూ ఇక్కడ పడేసి వెళ్ళినట్టుంది, మెట్ల దగ్గర దొరికింది అనేసాను నేను. ఎందుకు అనవసరమైన ట్రబుల్ అని. మెట్ల దగ్గర దొరికింది అంటే, ఆహా సరే అయితేను, మరి అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయినట్టు, మీరు తినేసి వచ్చారా అంది. అంటే లేదు, తిని రాలేదు నేను, అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందా ఏంటి సంగతి, నేను కొంచెం కనుక్కొని వస్తాను, మీరేం కంగారు పడకండి, ఇది బ్రహ్మాండమైన సిటీ అండి, ఇక్కడ ఏం పర్వాలేదు, మీరు జాగ్రత్తగా ఉండండి, నేను మళ్ళీ కనుక్కొని వస్తాను అని చెప్పి, నేను కొంచెం హ్యాండ్ బ్యాగ్, డబ్బులు హ్యాండ్ బ్యాగ్, అలాగే చిన్న కావాల్సిన వస్తువులు తీసుకుని, నేను ఉండలేనండి, నేను ఒక్కదాన్ని భయం, మీరేదో ఇద్దరు ఉన్నారని మీతో వచ్చాను అంది ఆవిడ. అమ్మ మీరేం భయపడకండి, నేను ఈ కింద చుట్టుపక్కల కొంచెం చూసి వస్తాను, మనతో పాటు వచ్చిన అమ్మాయి కదా, అలా ఎలా వదిలేస్తాం, వస్తాను ఉండండి అని అన్నాను నేను. సర్లే అండి అనుకుని అసంతృప్తిగా ఊరుకుంది ఆవిడ. ఊరుకున్న తర్వాత నేను కిందకు వచ్చానండి. వాచ్మెన్కి, బాబుని టార్చ్ లైట్ ఒకసారి ఇస్తావా, ఒక్క అరగంటలో తీసుకొచ్చి ఇచ్చేస్తాను నీకు అని అంటే, ఎందుకు మేడం అని అడిగాడు. ఇవన్నీ చెప్పలేను కదండి, టార్చ్ లైట్ అడిగి తీసుకున్నాను. ఆ టార్చ్ లైట్ కాస్ట్ అతను దగ్గర పెట్టేశాను. ఎంత ఈ టార్చ్ లైట్ అని ఏదో చెప్పాడు, 500 600 చెప్పాడు. అది అక్కడ పెట్టేసి ఆ టార్చ్ లైట్ తీసుకొని బయలుదేరానండి. బయలుదేరి మళ్ళీ నెమ్మదిగా చూశాను, టైం చూస్తే 10:15 అయింది. ఈవిడతోటి నచ్చ చెప్పి మాట్లాడి ఇవన్నీ ఏర్పాటు చేసుకొని నేను బయటకు వచ్చేసరికి 10:15 అవుతుంది. అటువైపు అలాగా రోడ్డు దాటి దూరంగా చూస్తే ఆ పంజాగుట్ట ఈ బోర్డును ఆ కాంపౌండ్ వాళ్ళు కనిపిస్తున్నాయి. ఆ లోపలికి వెళ్ళేటప్పటికి చిన్న ఆఫీస్ లాగాను అది దూరంగా కనపడుతున్నది. నేను రోడ్డు దాటి అటు వెళ్ళాలన్నమాట. రోడ్డు దాటి అటు వెళ్ళాలి. కొంచెం జనసంచారం తగ్గిపోయింది బాగా. చలి అయితే అదరగొడుతుంది బాగాను. లోపలికి వెళ్ళానండి నేను. అక్కడ దాకా వెళ్ళేటప్పటికి అవతల పక్క ఒక మంచం వేసుకుని పడుకుని ఉన్నాడు అతను. బహుశా బాగా తాగేసి పడుకుని ఉంటాడు. కదలట్లేదు. దగ్గరికి వెళ్ళి చూశాను, కదలట్లేదు. నేను నా పట్టీలు తీసేసి కవర్లో పెట్టేసి రూమ్లో పెట్టేశాను కాబట్టి అక్కడ చప్పుడయ్యే ఛాన్సే లేదు. అతను లేచిపోతాడనేసి ముందే తీసేశానండి. ఇంకా అలా లోపలికి వచ్చాను. లోపలికి వచ్చి అతన్ని చూసి ఇంకెవరైనా ఉన్నారా అని చూశాను. ఇంకెవరు లేరు, అతనే ఉన్నాడు. దగ్గరగా వెళ్ళి చూస్తే గుప్పన వాసన వస్తుంది, మందు వాసన వస్తుంది. మరి ఎవరైనా అక్కడ ఉండాలంటే ఉండాల్సిందే. పడుకున్నాడు అతను. పడుకున్నాడు. కొన్ని కుక్కలు ఉన్నాయి, నన్ను చూసి ఊరుకున్నాయి. ఏం మాట్లాడి అంటే అరవలేదు ఏమీను. అక్కడి నుంచి నేను శ్మశానంలో వెతకడం మొదలుపెట్టానండి. అలాగా నాకు అలా కొన్ని కంపార్ట్మెంట్స్ లాగా ఉన్నాయండి. కొన్ని కంపార్ట్మెంట్స్ లాగా ఉన్నాయి, కొన్ని ఏమో ఇలా గట్టుల్లాగా ఉన్నాయి, కొన్ని ఇలాగ ఒక స్లాబ్ లాగా పోసేసి ఉండి ఒక్కొక్క ఏరియాలాగా ఉన్నాయన్నమాట. చిన్న దీనిలాగా ఏదో ఏమంటారు దాన్ని, ఒక చాప వేసినట్టుగా ఉన్నాయి. అది అక్కడ బహుశా పెట్టి కాలుస్తారనుకుంటాను. ఆ కార్యక్రమాలు జరపడానికి ఆ వీలుగా ఉన్నాయి అవన్నీ. దాని మీదనేమో నెంబర్లు ఉన్నాయి. అది చూశాను. మళ్ళీ యువతల పక్కకి వెళ్ళాను. చాలా పెద్ద శ్మశానం అండి అది. చాలా పెద్ద శ్మశానం. మొత్తం అంతా ఒకవైపు నుంచి మొదలుపెట్టాను. ఇటు నుంచి వెళ్తాను అని అనుకుని అటు నుంచి మొదలు పెడితే అక్కడ కాలుతూ ఉన్నటువంటి శవాలు, అలాగ కాలుతూ ఉన్న చితులు ఒక 3 ఉన్నాయి. ఒకటి అయిపోయింది, 3 ఉన్నాయి. ఆ 3 ఉన్నాయి. 3 వైపు పరీక్షగా చూశాను. చూస్తే కాలుతూ ఉన్నాయి.
సరే మరేం చేస్తాం, అమ్మాయి గురించి వెతకాలి కదా అని చెప్పి నెమ్మదిగా చప్పుడు చేయకుండా అడుగులేసుకుంటూ శ్మశానం వైపుకి, అతడు కనిపించని సైడ్కి వెళ్ళి వెతుకుతూ వెళ్తున్నానండి లోపలికి. ఆ అమ్మాయి తాలూకా చెవిరింగులు కానీ లేకపోతే ఇంకేమన్నా కానీ ఆధారం ఏమైనా దొరికితే పోలీస్ స్టేషన్లో ఇచ్చి కంప్లైంట్ ఇద్దామని వెతుకుతూ లోపలికి వెళ్తున్నానండి. లోపలికి వెళ్తుంటే చాలా చాలా లోపలికి వచ్చేసాను నేను, ఇంచుమించుగా ఆ లోపలికి వచ్చేసాను. చాలా దట్టంగా కూడా ఉంది, చీకటి కూడా దట్టంగా ఉంది. దూరం నుంచి ఆ కాంపౌండ్ వాళ్ళకి అవతల పక్క ఉన్నటువంటి స్ట్రీట్ లైట్ కనిపిస్తున్నది కానీ వెలుగైతే పట్టం లేదు. కొంతసేపు అయిన తర్వాత నా భుజం మీద ఎవరో వెనక నుంచి ఇలా చెయ్యేశారండి. ఇలా చెయ్యేసినట్టుగా భుజం మీద చెయ్యి పడింది, చల్లగా ఉంది చెయ్యి, ఇలా చెయ్యి పడింది. ఏ శారదా అని ఇలా వెనక్కి తిరిగి ఇలా చూసేటప్పటికి ఎవరూ లేరు అక్కడ. ఆ టచ్ నాకు ఇంకా గుర్తుంది అప్పటికి. ఇలాగ అనుకున్నాను నేను. ఇలాగ అనుకుని వెనక్కి ఇలా తిరిగి చూసేటప్పటికి ఎవరు కనిపించలేదు. ఎవరు కనిపించకపోతే ఏమయ్యి ఉండొచ్చు, ఏం జరిగి ఉండొచ్చు, ఇది ఖచ్చితంగా ఏదో నెగటివ్ ఫోర్సే, లేదంటే అంత చల్లటి చెయ్య ఇలా పట్టుకొని ఉన్నట్టు అనమాట. క్షణం, ఒక స్ప్లిట్ సెకండ్ ఇలా పట్టి ఇలా వేసినట్టు మళ్ళీ వెనక్కి తీసినట్టు. వెనక్కి ఏ శారదా అని ఇలా తీసి తిరిగేటప్పటికి ఎవరు లేరు అక్కడ. సరే ఇదేదో కొంచెం హాంటెడ్ ప్లేస్ కదా అది, సరే అని ఇంకొంచెం లోపలికి వెళ్ళాను నేను. ఇంకొంచెం లోపలికి వెళ్ళేటప్పటికి అక్కడ కట్టెలు చిటపట కాలుతూ పేలుతున్న వాసన, చప్పుళ్ళు. నెక్స్ట్ అక్కడ కుక్కలు కూడా లేవండి, మొత్తం అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ చితిలో కట్టెలు కాలుతున్నటువంటి చప్పుడు విరుగుతాయి కదా, కట్టెలు కాలుతూ విరుగుతున్నటువంటి చప్పుడు, శరీరంలో కొవ్వు కాలుతుంటే వచ్చే స్మెల్, కమురు కంపు, ఈ రెండు మిక్స్ అయ్యి ఒక రకమైన భయానక వాతావరణం. చూస్తే చుట్టూ చీకటి, ఆ చీకటితో పాటు నా నీడ నేనే చూసి జడుచుకునేటట్టుగా ఉంది ఆ పరిస్థితి. తర్వాత విరిగిపోయినటువంటి సమాధులు, కొన్ని సామాజిక వర్గాల వాళ్ళు సమాధి కడతారు. ఆ సమాధులు అక్కడక్కడ సమాధులు ఉన్నాయి, ఎక్కువ లేవు. అలా వెళ్తూ ఉంటే ఈ పిండాలు పెట్టడానికి శ్మశానం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి స్తంభాలు, అంతే సెత్తున్నటువంటి స్తంభాలలాగా ఉంటాయి, అక్కడ పెడుతూ ఉంటారు. క్రతువు అయిన తర్వాత పెడుతూ ఉంటారు. అవి కాకులు అవి తింటూ ఉంటాయి. ఆ స్తంభాలు కనిపిస్తున్నాయి. అదంతాను శ్మశాన మంటపం ఉందన్నీ చూసుకుంటూ అలా వెళ్తున్నాను. మెల్లిగా మెల్లని గొంతుతో పిలుస్తున్నాను, శారదా శారదా అని పిలుస్తుంటే ఆమె తాలూకా గాజు ఒకటి కనబడింది, చేతి గాజు, మామూలుగా గోల్డే కనబడింది. నాకు గుండె జల్లుమంది ఒక్కసారి, గాజు కనబడింది ఏంటి అని ఆ గాజు ఇలా తీసి ఇలా చూశాను, అటు ఇటు తీసి చూశాను. టార్చ్ లైట్ వెలుగులో ఆమె గాజే అది తీసి నా బ్యాగ్లో వేసుకుని అలా చూసుకుంటూ వెళ్తున్నానండి. వెళ్తుంటే అక్కడ ఇవి తినే ఏరియాకి కొంచెం దగ్గరగా ఒక ఆరిపోయిన చితి ఉందండి. ఒక ఆరిపోయింది చితి, కానీ ఎర్రగా దమట కనిపిస్తున్నది. అక్కడి నుంచి ఏదో ఒక పెద్ద వస్తువు పెద్ద నోటితో నములుతూ ఉంటే వస్తుంది కదా, కచ కరకర కలిపి చప్పుడు వస్తుంది కదా, అలా చప్పుడు వస్తున్నదండి. ఆ చప్పుడు కూడా ఎలా వస్తున్నది అని అంటే నిశ్శబ్ద నీరవ నిశీధిలోని భయంకరమైన చప్పుడు వస్తున్నది. కచ్ మన చప్పుడు వస్తుంది. అంటే ఒక రకంగా ఉడకని మాంసాన్ని దేన్నైనా పీక్కు తింటూ ఉంటే ఎలాంటి సౌండ్ వస్తుందో అలాంటి సౌండ్ వస్తుంది. అప్పుడు ఆగాను అక్కడ. నేను ఆగి మెల్లిగా టార్చ్ తిప్పడానికి నాకు భయమేసింది, చెప్పకేమి అబద్ధం ఎందుకు, భయమేసి అటువైపు తిప్పితే అక్కడ అటు తిరిగి ఎవరో తింటున్నారండి. అటు తిరిగి ఉన్నారు, జనం వైపు కాకుండా అటువైపు తిరిగి ఉన్నారు. అటువైపు తిరిగి ఉండి తింటున్నారు ఎవరది అన్నాను నేను, చాలా నెమ్మదిగా అన్నాను నేను. ఎవరది అని అంటే ఆ నవలడం శబ్దం ఆగింది. ఆగిన తర్వాత ఎవరు అన్నాను నేను. అంటే ఏం వినిపించలేదు. సరే వినపడలేదేమో అని అనుకుని ఒక 2 అడుగులు ముందుకేసానండి. 2 అడుగులు ముందుకేసి టార్చ్ మాత్రం అంటే ఫోకస్ చేసి ఉంటే ఎవరది అని 2 సార్లు అన్నా. 2 సార్లు అనేటప్పటికీ ఇలా గొంతుగ్గా కూర్చున్న నల్లటి ఆకారం, చాలా సన్నంగా ఉందండి ఆకారం, నల్లటి శరీరం,
దానికి తోడు ఆ మనిషి నిలబడితే అంటే ఆకారం నిలబడితే 7 అడుగుల పైన ఉంటుంది. పొడవాటి కాళ్ళు అంటే ఈ థైస్కి సంబంధించిన తొడలకు సంబంధించిన ఎముకలు ఇంకింతున్నాయి. పొడవాటి కాళ్ళు ఇలా మడత పెట్టుకుని ఈ కొన్ని రకాలైనటువంటి మత్తు పదార్థాలు సేవించే వాళ్ళు కూర్చుంటారు చూడండి, ఇలా గొంతుగ్గా కూర్చుని ఇలా కూర్చుంటారు. అలా మణిబంధాసనంలో ఇలా పెట్టి ఇలా కూర్చుని ఏదో ఇలా పట్టుకుని ఇలా తింటున్నట్టుగా ఉందండి. మూడోసారి మళ్ళీ ఎవరు అని గొంతు పెగుల్చుకుని అడిగాను. నాకు నోరు పడిపోయినట్టు అయిపోయింది. నాకు ఆ ఆకారం దగ్గరగా చూస్తే అది బట్టలు ఉన్నాయా లేవా అనేది కూడా తెలియట్లేదు. అసలు అది ఆడా మగా తెలియట్లేదు. బతికుందో లేదో కూడా తెలియట్లేదు. నాకు కూర్చుంటే నా అంత పొడుగుంది. అది ఇలా గొంతు కూర్చుంది, ఆ గట్టు మీద కూర్చుంటే నా అంత పొడుగుంది. మళ్ళీ ఎవరు అన్నాను నేను, నెమ్మదిగా అన్నాను. నేను నాకే వాయిస్ రావట్లేదు. నెమ్మదిగా అన్నాను. నెమ్మదిగా అంటే అక్కడి నుంచి ఇలా కూర్చుందేమో, కూర్చుని ఇలా తిరిగి చూసింది సైడ్కి. ఈ రైట్ సైడు తింటున్నది ఇలా తిరిగి చూసింది నా వైపు. అంత భయానక వికృతాకారాన్ని అంతవరకు నేను చూడలేదు. ఇన్ని హాంటింగ్లకి వెళ్ళా కానీ ఎప్పుడు అలా చూడలేదండి. చేతిలో టార్చ్ టపక్కని కింద పడిపోయింది. ఎంత భయం వేసిందంటే అంత భయం వేసింది నాకు. ఆ ఆకారం ఇలా చూసేటప్పటికి ఒక కన్ను ఇంత పెద్దదండి, ఈ అరచేతిలో పట్టేటంత పెద్ద కన్ను. గుడ్డోళ్ళ కన్ను ఉంటుంది కదా, తెల్లగా ఉంది, మధ్యలోనేవో చుక్కల్లాగా ఉన్నాయి. ఇంత కన్ను ఇలాగా మొత్తం ఓ సైడ్కి ఉంది. అది ఇక్కడ లేదు, ఇక్కడెక్కడ ఉంది. ఇక్కడి నుంచి 2 పళ్ళును ఒక 2 మేకుల్లాగా, ఇక్కడి నుంచి ఒక 2 మేకుల్లాగా ఉన్నాయి. 4 పళ్ళే కనబడుతున్నాయి. నా కళ్ళు బాగానే కనబడ్డాయి. కింద నుంచి 2, పైనుంచి 2 పళ్ళు. దవడలు ఏం కనిపించటం లేదు. జాస్ అయితే అసలు డిజపియర్డ్ లేదు. ఇక్కడి నుంచి ఇలా ఏదో కారుతోంది, ఇక్కడి నుంచి ఏదో ఇలా కారుతోంది. చేతులు కూడా పుల్లల్లాగా ఉన్నాయి. కట్టె పుల్లలు ఉంటాయి చూడండి, కొరకంచులు అట్టున్నాయి, ఇలాగున్నాయి. చేతిలోని ఏదో ఉంది. అది ఏమిటి అని మళ్ళీ కిందకి ఇలా వంగొని టార్చ్ లైట్ తీసుకున్నాను. కదిలితే తినేస్తుందేమో నాకు. అదే అంటే ఒక రకమైన భయానికి లోనయ్యాను నేను. ఇలా తీసి, ఎందుకంటే సిటీస్లో అది ఊహించాం కదండి. ఇప్పుడు ఎక్కడికో హాంటెడ్ ప్లేస్కి వెళ్ళామంటే ఆల్రెడీ మైండ్ ప్రిపేర్డ్గా ఉంటుంది, ప్రిపేర్ అయి ఉంటాం. ఏదో భయానక దృశ్యం కనబడుతుంది చూస్తాము అని. పెళ్ళికి వెళ్ళిన వాళ్ళం పీనుగని చూస్తామని ఎందుకు అనుకుంటాం? అందులోని పిశాచాన్ని చూస్తాం అనుకుంటామా? అనుకోం కదండి. అది ఏమిటో అర్థం కాలేదు నాకు అసలు. కిందకి ఇలా చేసి మళ్ళీ మెల్లిగా టార్చ్ లైట్ చేసి 2 చేతులు ఇలా పట్టుకుని వణుకుతున్నాయి చేతులు నాకు. ఇలా పెట్టి ఇలాగ టార్చ్ ఫోకస్ చేసేటప్పటికి ఇలాగా ఉన్నది నాలుక, ఇలా పెట్టి నాలుక ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వేలాడుతున్నదండి. వేలాడుతుండి అన్నది. ఎంత వికృతమైన నవ్వు అంటే ఇదే సౌండ్ ఓ 10 రెట్లు ఎక్కువ. నాకు గుండె ఆగిపోయి ఎక్కడికో వెళ్ళిపోయింది. అంత భయం వేసిందండి. వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి నెమ్మదిగా. చిన్న గాలి వేస్తుంది. ఆ గాలికి ఏంటంటే చితిమంటలు ఇంకొంచెం రేగుతున్నాయి. చిట్ 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 సౌండ్స్. వెనక్కి ఒక్కొక్కడుగు వెనక్కి వేస్తున్నాను నేను. వెనక్కి వేస్తుంటే ఇలా కూర్చున్నది కాస్త ఈసారి నా వైపుకి తిరిగి ఉంది. అది ఎప్పుడు లేచింది, ఎప్పుడు తిరిగింది నాకేమీ తెలియదు. అంటే అటువైపు తిరిగి ఉన్నది జస్ట్ ఇటువైపు కనిపిస్తుంది నాకు. తీరా చూస్తే దాని తల మాత్రమే తిరిగింది 365 డిగ్రీస్లో. నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి భయానికి కళ్ళు తిరుగుతున్నాయి. ఏం చేస్తున్నానో నాకే తెలియట్లేదు, ఎలా వస్తున్నానో నాకే తెలియట్లేదు. ఒక్కో అడుగు వెనక్కేసుకుంటూ వస్తున్నాను. ఒక పెద్ద గట్టుకు గుద్దుకున్నాను. ఇలాగా గుద్దుకుని అక్కడ ఆగాను. అక్కడ ఆగితే అది నా వైపుకి ఆ వంకర టింకర కళ్ళు అనమాట. ఇటొక్క కన్ను ఇలాగ ఉన్నాయి. ఒక కన్ను ఇక్కడ ఉంది, ఒక కన్ను ఇక్కడ ఉంది. చూస్తుంది, ఇలా చూస్తుంది. మళ్ళాను ఈ కూరలు ఇటు నుంచి 2 ఇలా ఉన్నాయి. ఆ ఉన్నవి ఏమిటో పీక్కుంటున్నది నాకు ఎలా కనిపించింది? శారద చెయ్యిలా కనిపించింది. ఆ పీక్కు తింటున్నది ఇలా పట్టుకుందనమాట. యువతల పక్కేమో ఇలా, యువతల పక్క చెయ్యిలా వేలాడుతూ ఉంటుంది ఆ ముక్క.
ఈ ముక్క ఇంతవరకు కనబడుతోంది. ఇలా పట్టుకుందనమాట. ఇలా పట్టుకుని ఇలా లాగుతోంది.